మరి అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిది? ఆడవాళ్ళ కుటుంబం ఏమిటంటే వెతికి ఇంతమంది ఇస్తున్నారు. ఇప్పుడు సులువైంది అనుకుంటా. ఆ యొక్క చిన్నపిల్ల ఆడపిల్ల అంజమ్మను మరి చిన్నగా మెల్లగా మరి యొక్క పెళ్లి చేసినారు. ఎవరు? ముగ్గురు కలిసి పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత పెద్దలై ఉన్నారు అనుకున్నప్పుడు మరి అన్నిటికీ ఓర్చుకోరు కదా, ఓర్చుకోలేదు. ఇది గింత అన్న అది అంతనని చెప్పేసి ఆ యొక్క పార్కు మీద ఆ పరుపు మీద పండుకుని ఆలోచన చేస్తుంది. ఎవరు? పెద్దది. ఏదైనా ఒక్కటి ఆలోచన చేసి దీనికి మనం ఇష్టపరచుకోలే, మరి మేము బాగుపడాలంటే మేము విడిపోవాలి, అయితే విడిపోతేనే బాగుంటుందని చెప్పేసి ఇద్దరు ఆలోచన చేసుకుంది. అయితే మేము ఒక ముగ్గురు మేము ఉన్నాము, 3 పాలైతే మరి నా మొగుడు వ్యవసాయం చేస్తున్నాడు, ఒక పుట్టినట్టు పడుతుంది, ముగ్గురికి పంచుకోవాలి, మరి మేము లాసేద్దాం మరి అని చెప్పేసి ఆలోచన చేసింది. ఎవరు? ఆ రత్నాంగి, అప్పయ్య భార్య పెద్దది. ఏదన్నా ఆలోచన చేసి నేను యొక్క సంవత్సరం విడగొట్టాను. వీడికి విడగొట్టేయాలంటే నాది నాకైతేనే నేను ఒక 10 రూపాయలు సంపాదించగలను, వాళ్ళంటే ఎట్లా అని చెప్పేసి తను ఆలోచన చేసి ఏమని చెప్పిందంటే, ప్రాణేశ్వర నాకు నెత్తి లేచింది, నాకు చాలా నేను బాధపరిచలేకుంటున్నాను అని చెప్పేసి అని చెప్తారు. అని తర్వాత అప్పుడు తన వ్యవసాయం చేసి యొక్క రాజ్య పరిపాలించుకుంటూ తన భార్య వద్దకు వచ్చి అడుగుతుంటే, ఏమమ్మా చిన్న బైక్ కూర్చున్నామని అడుగుతుంటే, ప్రాణేశ్వర ఏం చెప్పాలి, నాకు నెత్తి వస్తున్నది, కడుపులు వస్తుంది, అదిగాక 2వది నీ తమ్ముళ్ళు మంచి వాళ్ళన్నావు, ఇలా సరే ఒప్పుకున్నాను, నీ మళ్ళీ మంచి వాళ్ళను అన్నావు, ఒప్పుకున్నాను, కానీ అడగని మాటలు అన్నారు నీ తమ్ముళ్ళు, నీ మరదళ్ళు, నేను పెద్దదని చెప్పేసి నేను ఒక్క మాట కూడా తిట్టలేను, ఒక్క మాట కూడా తిట్టలేను, కొట్టలేను, ఒక్కదైతే చీరలు సింగులు చెప్పుకుంటే కొట్టడానికి వస్తున్నారు, ఆ బాధను భరించలేక నాకు నొప్పి లేచిందని చెప్పేసి భర్తతో చెప్తున్నారు. ఈ రకంగా జరిగిందా? మరి జరిగిందా కిట్టిదా? ఎవరన్నా మరి ఏమమ్మా కిట్టిదా కిట్టలేదు కదా, అది యొక్క నింద వస్తున్నది, ఆ నింద ఏడికి వస్తున్నది. మనం చూద్దాం ముందుకు. అప్పయ్యా, ఓ అప్పయ్యా, అప్పయ్య కూడా నాకు తలవడాయి. ఏమంటుంది మీ భార్య? ఒల మీద ఏమంటుంది? కదా, ఒక సూదికి జడవ ఇద్దామనుకున్నా, సూదికు మందుకు పైసలు ఇద్దామనుకున్నా నా దగ్గర లేవు. ఇప్పటి నుంచి నేను ఇంచుమించి అంటే ఇప్పుడు 7:30 నుంచి వచ్చిన, ఇప్పటికి సిగ్గా చాయ్ దిక్కులేదు. ఇంకా నా దగ్గర రూపాయలు అంటే ఉన్నాయనుకున్నా కానీ లేవు. 2 రూపాయలు జాడవామి తెచ్చి నెత్తిన రాయి. మరి ఇంకేం మంది కావాలంటే? ఏం మందు? గాడుంది మందు, యాడుంది మందు? ఉన్న దగ్గరనే ఉన్నది మందు. ఆ మందు అయితే మనం మంచిగా ఉంటాం, లేకపోతే నువ్వు అటు పరదాట అడ్డ మన ఇద్దరి మధ్యలో ఏమక్కకు మగ ఏమంటారు. అయితే అతను భార్య బాధలు పట్టుకొని తమ్ముడు తిట్టినారు, మదం తిట్టినారు అని చెప్పినంత అనంతలోనే కావచ్చు మరి అని చెప్పేసి తన కుటుంబంతోని ఆ తన తమ్ముళ్ళని పిలిపించి ఏమంటున్నారు తెలుసుకుందాం. మీరు ఆంజనేయ
ఏమిరా తమ్ముళ్ళారా, ఎండలో లేనటువంటి యొక్క కోపం చేత మీ వదినను మాత్రం చాలా బాధ తెచ్చినట్టు. మరి మరి ఎందుకు మీకంత కోపం ఎందుకు వచ్చింది? ఏమన్నా కావాలని చెప్పండి, నేను ఇస్తాను. ఏమన్నా అడగండి, ఆగురా పైసలు ఇస్తా, ఎవరు వస్తున్నా పైసలు ఇస్తా. ఏమరా మీ వదిన దగ్గరికి పోయి ఎందుకు కోపం చేస్తున్నారు? ఏమో తిట్టిన బాగా అక్కడ చెప్తేనే నేను అడుగుతున్నా అంటున్నాను. ఏమా ఇప్పటి వరకు మాత్రము భావించినాము. ఏ ప్రకారం చెప్పిందో మరి నువ్వు ఏ ప్రకారంగా మాట్లాడుతున్నావు? ఈ రోజు మా మీద మేము చాలా కోపగిస్తున్నావు అంటే వదిన నిన్ను ఏమని చెప్తున్నావు? కానీ ఇప్పటి వరకు కూడా వదినను మాత్రం తనతో భావించాము. తమ్ముడు నడుచువాడు మాత్రం అన్నమయ్యాని అడిగితే ఏమని నేను తిట్టలేదన్నా, నేను ఇప్పుడు ఈ యొక్క పాపములతోనే ప్రకారం చెప్తాను అని చెప్పేసి అన్నాడు. మరి నువ్వేమన్నా అన్నావా? మరి నీకేమైనా తక్కువ చెప్పు. ఒక
మా వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి మాత్రం వదిలితోని వాదులు మాకెందుకు వెలుగు మాకెందుకు మా పైన కుటుంబించడానికి ఎంతమంది న్యాయం కాదు. కడపల్లి ఈ ప్రకారం చూసుకుంటారు, ఆ ప్రకారం చూస్తున్నారు. అవి పని మేము నిందలు ఎందుకు ఇవ్వాలి? నేను ఆ యొక్క వృద్ధుల పోయి ఆ యొక్క శాంతి కూడా వస్తున్నాను. కానీ నీవు మాత్రము మా పైన ఈ ప్రకారంగా నిందలు మోపడానికి న్యాయం కాదని చెప్పేసి భీమయ్య చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఇక అప్పయ్య ఏమంటున్నాడు? ఎందుకంటే సంసారం ఉన్నప్పుడు సర్వం ఉంటాయి కాబట్టి పెద్దవాడని చెప్పేసి వేళ చెప్పినా చెప్పకపోయినా బాగుందని చెప్పేసి మరణంలో ఆడపిల్లలు మాట ఆగలేదు కాబట్టి తమ్ముడు మాత్రం